ఎప్పుడు రెసిపీస్ చేసినా కూడా ఎప్పుడు హిట్ అవుతాయి అనుకోకూడదు, ఇలాంటి ఫట్లు కూడా అవుతానే ఉంటాయి. ఈ రోజు అయితే ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను. మామూలుగా పాలతో కస్టర్డ్ పౌడర్ వేసి ఐస్ క్రీమ్ ట్రై చేశాను కానీ అది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఫ్రూట్స్ తో ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. పిల్లలు తింటారు కదా హెల్దీగా, ఫ్రూట్స్ తో చేసి పెడదాం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. ఏ పుచ్చకాయతోనో కర్బూజాతోనో చేస్తుంటే బాగుండేది. స్టార్టింగ్ చేయటమే సపోటాతో అయితే ట్రై చేశాను. ఎప్పుడు జ్యూస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది కదా, ఐస్ క్రీమ్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను సపోటాలతో. మామూలుగా ఇలా సపోటా జ్యూస్ లాగా తాగినా బాగుండేసేది. ఐస్ క్రీమ్ మౌల్ లో వేసేసి ఐస్ క్రీమ్ లాగా ఫ్రీజ్ లో అయితే పెట్టేశాను అనమాట. ఒక 2 రోజులు పెట్టినా కూడా అసలు కానీ ఈ సపోటా జ్యూస్ లిక్విడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇలా పోసి అనవసరంగా చెడగొట్టానేమో అనిపించింది, కానీ ఇలా తాగినా కూడా సూపర్ టేస్ట్ ఉంది. అమ్మగా ఎప్పుడులాగా జ్యూస్ చేసుకుని తాక్కోకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని చేసి కాయలన్నీ పాడు చేసినట్టు అనిపించింది నాకైతే. కానీ ఈ సపోటా జ్యూస్ అయితే ఏమంత వేస్ట్ అవ్వలేదు అనమాట. నార్మల్ గా తాగినా కూడా నార్మల్ జ్యూస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది, కాకపోతే కొంచెం జీడిపప్పులు పలుకులు దొరుకుతుంది. రెసిపీ అంత అటర్ ఫ్లాప్ అయినా కూడా ఎక్కడో కొంచెం మంచిగా వస్తుందని అంతంత ప్రయోగాలు చేస్తున్నాను చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.